ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 265 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసి భారత్కి ఇచ్చింది. అయితే ఆసీస్ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 61 పరుగులు చేయగా హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. భారత బౌలర్లలో షమి తీన్మార్ వికెట్లతో అదరగొట్టాడు. వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు పడగొట్టగా హార్దిక్, అక్షర్ చెరొక వికెట్ దక్కింది. ఈ టోర్నీలో దుబాయ్ వేదికగా ఇదే భారీ స్కోర్ కావడం విశేషం. స్లోగా ఉన్న వికెట్ పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువైన విషయం కాదు. ముఖ్యంగా భారత్కు ఇది చాలా పెద్ద తలనొప్పి అనే చెప్పాలి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆసీస్కు శుభారంభం అయితే దక్కలేదు. ఆదిలోనే ఓపెనర్ కూపర్ కొన్నిలి అవుట్ అయిపోయాడు. షమి డక్అవుట్ చేసేశాడు. బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్ తో కలిసి ట్రావిస్ హెడ్ చెలరేగాడు. హార్దిక్ పాండ్యా, షమి బౌలింగ్ లో వరుస బౌండరీలతో బాదాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో డేంజరస్ గా మారిన ట్రావిస్ హెడ్ ను రోహిత్ శర్మ, వరుణ్ చక్రవర్తి సహాయంతో కట్టడి చేశాడు. అతను వేసిన తొలి బంతికి ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. దాంతో రెండో వికెట్ కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్ లోకి వచ్చిన మార్నస్ లబుషేన్ తో స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. అయితే స్మిత్ 3 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్లో స్మిత్ కు వరుసగా 2 లైఫ్లు లభించాయి. ఒక రన్అట్ ఛాన్స్ చేజారడంతో పాటు బంతి వికెట్లకు తాగిన బెయిల్ కింద పడలేదు. 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఇచ్చిన కష్టతరమైన రిటర్న్ క్యాచ్ ను షమి అందుకోలేకపోయాడు. ఈ 3 అవకాశాలతో చెలరేగిన స్టీవ్ స్మిత్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరొక ఎండ్లో లబుషేన్ సైతం ఆచితూచి ఆడడంతో మూడో వికెట్ కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా విడదీశాడు. లబుషేన్ 29 పరుగులతో ఇంకా చెలరేగి ఆడదామనుకుంటే వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ కాసేపటికే ఇంగ్లీష్ ని కూడా 11 పరుగులు చేసిన తనని క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ కు వచ్చిన అలెక్స్ క్యారీ స్మిత్ కు అండగా నిలిచి ఈ ఇద్దరు భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్వీప్, రివర్స్ స్వీప్, స్విచ్ ఇలాగా హిట్ షాట్లతో భారీగా పరుగులు రాబట్టారు, బౌండరీలను రాబట్టారు. ఈ జోడీని విడదీసేందుకు రోహిత్ శర్మ బౌలర్లందరినీ ఉపయోగించాడు. చివరాఖరికి షమి ఫుల్ టాస్ తో స్మిత్ ను క్లీన్ బౌల్ చేసి 5వ వికెట్ కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యాన్ని తెరదించాడు. ఇక క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ ను అక్షర్ క్లీన్ బౌల్ చేయగా బ్యాటింగ్ కు వచ్చిన బెన్ ద్వార్విష్ సహాయంతో అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే దూకుడు కనబరిచిన బెన్ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ కు చేర్చాడు. ఆడమ్ జంపా రివ్యూతో బచాయించగా అలెక్స్ క్యారీ, శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో రన్అట్ అయ్యాడు. చివర్లో నాథన్ ఎల్లిస్ 10 పరుగులు చేయగా ఒక భారీ సిక్సర్ తో విలువైన పరుగులు అందించాడు. ఆఖరి వికెట్ గా ఆడమ్ జంపా పెవిలియన్ కు చేరాడు. ఇక భారత జట్టుకు ఈ సవాల్ను దాటడం చాలా పెద్ద విషయం అని చెప్పాలి.